హాయ్ అండి. కాకరకాయ ఫ్రై చేసుకోబోతున్నామండి. చేదనేది అస్సలు ఉండదు. దీనికోసం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని వాటర్ హీట్ అయిన తర్వాత పసుపు కూడా వేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని నానినటువంటి కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలు బాగా మగ్గిన తర్వాత కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలండి. అలానే పచ్చిమిర్చి కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసినటువంటి ధనియా జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి పౌడర్ని కూడా వేసుకున్నానండి. దీనికైతే కారాన్ని వాడట్లేదు. ఇలా చేశారంటే చాలా బాగుంటుంది. చేదు అనేది అస్సలు ఉండదు. మీరు ట్రై చేసినాక నాకు మీరే చెప్తారు చాలా బాగుంది అనేసి. అంత బాగుంటుంది కర్రీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.